చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని యూడిఐడి అని టైప్ చేయండి. యూడిఐడి టైప్ చేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. యూడిఐడి క్లిక్ చేయగానే మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మెయిన్ పేజ్ ఓపెన్ కాగానే పీడబ్ల్యూడి లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. పీడబ్ల్యూడి లాగిన్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ పోస్ట్లో వచ్చిన యూడిఐడి కార్డ్ మీద ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్గా సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ యూడిఐడి కార్డ్ గవర్నమెంట్ అయితే పోస్ట్లో సెండ్ చేసింది. ఆ కార్డ్ని బట్టి మనము యూడిఐడి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్ అనేటివి వ్యాలిడ్ కావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు యూడిఐడి కార్డ్ అనేది అండ్ యూడిఐడి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోగానే మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అండ్ ఆల్సో మీ యూడిఐడి కార్డ్ అండ్ యూడిఐడి సర్టిఫికేట్ కూడా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా డౌన్లోడ్ యువర్ ఈ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీ యూడిఐడి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ దాని కింద ఉన్న యువర్ యూడిఐడి కార్డ్ కింద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ పోస్ట్లో వచ్చిన కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది లాగిన్ చేసుకున్నాక ఒకవేళ మీరు డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా అప్డేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కార్డ్ రాకుంటే కార్డ్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేశాక డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మీరు సదరం సర్టిఫికేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ని మీరు పెన్షన్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. యూడిఐడి సర్టిఫికేట్ అన్నా సదరం సర్టిఫికేట్ అన్నా సేమే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వీడియో షేర్ చేయండి.